ఎలిమినేషన్ అవటానికి రీజను శ్రీజకు ఉన్న తప్పులేంటి? హౌస్లో ట్రాకులు లేవు, హౌస్లో కామ్గా ఉండలేదు, హౌస్లో ఏడవటాలు లేవు, ఆడేవాళ్ళని తీసేయటం ఏంటి? ఇది ఎక్కడ అన్యాయం? అంటే బిగ్ బాస్లో ట్రాక్లు వేసిన వాళ్ళకి ఒక 10 వారాలు సేఫా? గేములు సరిగ్గా ఆడలేదు, ఎవరితో కూడా మంచిగా లేదు, డబ్బా నోరేసుకుని పడిపోతుంది. ఇవి శ్రీజకున్న క్వాలిఫికేషన్స్. అందుకని ఎలిమినేట్ చేశారు. ఏ విధంగా తనని ఎలిమినేట్ చేశారన్నది ఇప్పుడు కూడా అంతుపట్టట్లేదు. ఇది రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే బిగ్ బాస్ టీంకి మనం ఒక మాట తెలియజేయాలి. ఆమెని హౌస్లోంచి పంపించడానికి అంత బలమైన కారణాలు ఏంటి? ఇంతమందిని పంపించినప్పుడు కూడా ఎవరు ఈ విధంగా బాధపడలే. అసలు శ్రీజ విషయంలో కూడా నేనే చిరాకు పడ్డా. అలాంటిది నాకే మనసు బాధ అనిపించింది. ఎంత అన్ఫెయిర్! రీతు ఏం చేసింది? సుమన్ శెట్టి ఏం చేశాడు? రీతు గేమ్లన్నీ ఆడింది, సుమన్ శెట్టి ఏం చేశాడు? రాము ఏం చేశాడు? కెప్టెన్ అయ్యి వాళ్ళ మీద వీళ్ళ మీద అరవటమా? ఇదేనా? మరి ఇది అన్యాయం అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ విధంగా అనిపిస్తుంది? నాకైతే ఇంకా చెప్పాలని కూడా అనిపించట్లేదు అనమాట. అంత చిరాకు అనిపిస్తుంది. వీడియో కూడా చేయటం కూడా దండగా అనిపిస్తుంది. కానీ చెయ్యాలి, వాళ్ళకి తప్పు తెలియాలి, ఇది 10 మందికి షేర్ అవ్వాలి. షేర్ అయితే ఓహో మనం ఇష్టం వచ్చినట్టు హౌస్లోంచి బయటకు పంపించేస్తే ఇలాగే జరుగుతుంది అని వాళ్ళకి తెలియజేయాలి. అన్నిటిలోనే తన పాత్ర ఉంది, ప్రతి దాంట్లో ఉంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ చేసే విషయంలోనే కాదు, సంజన గారిని కెప్టెన్ చేసే విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా తన హవా ఉంది. అటువంటి శ్రీజని ఎలిమినేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? ఇది రాంగ్ అయితే దయచేసి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ బిగ్ బాస్ టీం ఇటువంటి తప్పులు చేయకుండా, ఇలాంటి అన్ఫెయిర్ ఎలిమినేషన్ చేయకుండా అలా